విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అలంకరణలు. దసరా శరన్నవరాత్రులు మొదటి రోజు సోమవారం సెప్టెంబర్ 22 పాడ్యమి. అలంకరణ శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారు. ఈరోజు అమ్మవారిని గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు. మందార పువ్వులతో పూజిస్తారు. పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. లలితా త్రిశతిని పారాయణం చేస్తారు. ఈ తల్లిని ఆరాధించడం వల్ల నిత్య సంతోషం కలుగుతుంది. మనస్సు, బుద్ధి, అహంకారం ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి. ఈ తల్లి అభయహస్తం, వరదముద్ర ప్రదర్శిస్తూ అక్షరమాలను ధరించి ఉంటుంది. శ్రీచక్ర సంప్రదాయంలో షోడశ విద్యకు ఈమె అధిదేవత. 2 నుండి 10 సంవత్సరంల వయసులోపు బాలికలను బాల త్రిపుర సుందరీదేవి స్వరూపంగా భావించి సకల సుమంగళ ద్రవ్యాలను ఇచ్చి నూతన వస్త్రాలను ఈరోజు ఇస్తారు. ఇందువల్ల ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి అనుగ్రహం వల్ల సత్సంతానం కలుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందరే నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఈరోజు జపిస్తారు. బాండాసురుని వధించడానికి లలితా త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించింది. లలితా త్రిపుర సుందరీదేవి హృదయం నుంచి బాలా త్రిపుర సుందరీదేవి ఉద్భవించారు. బాలా త్రిపుర సుందరీదేవి బాండాసురుడి యొక్క 30 మంది కుమారులను యుద్ధంలో చంపింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ శరన్నవరాత్రులలో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే జై బాల త్రిపుర సుందరి దేవి అని కామెంట్ చేయండి. మీకు పూర్తి కథ కావాలి అంటే ఆసక్తి ఉన్నవారు కామెంట్లో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.